जब आप आत्माएं మీరు ఆత్మలు परम धाम में भी रहते हो, పరంధామంలో కూడా ఉన్నప్పుడు रूप में भी ఆత్మ రూపంలో కూడా की మీ యొక్క ఆత్మిక రాయల్టీ विशेष విశేషమైనది. सर्व आत्माएं भी సర్వ ఆత్మలు కూడా लाइट रूप में है, లైట్ రూపంలో लेकिन आपकी चमक ఉన్నప్పుడు కూడా ఆత్మ రూపంలో కూడా మీ ఆత్మిక రాయల్టీ విశేషమైనది. ఆత్మలందరూ కూడా లైట్ రూపంలో ఉంటారు, కానీ మీ మెరుపు సర్వాత్మలలో కల్లా శ్రేష్టమైనది की झलक फल అని పరంధామము గుర్తొస్తోందా? అనాది కాలము నుండి మీ మెరుపు శుద్ధ గర్వము అతీతమైనది. ఏ విధముగా ఆకాశములో చూసి ఉంటారు కదా, సితారలన్నీ మెరుస్తూ ఉంటాయి, सभी चमकते हैं, सब लाइट ही है, అన్నిటిలోనూ ప్రకాశము ఉంటుంది. కానీ सर्व అన్ని సితారలలోకి कोई కొన్ని విశేషమైన సితారల మెరుపు तारों की चमक అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. ऐसे అలాగే सर्व ఆత్మలందరి మధ్యలో మీ ఆత్మల మెరుపు आत्माओं की ఆత్మిక రాయల్టీ रूहानी रॉयल्टी ప్యూరిటీ की యొక్క మెరుపు అతీతమైనది. याद आ रहा है, గుర్తొస్తుంది కదా. फिर आदि ఆ తరువాత ఆది కాలములోకి రండి. आदि ఆది కాలమును గుర్తు చేసుకున్నట్లయితే आदि ఆది కాలములో కూడా దేవతా స్వరూపములో ఆత్మిక రాయల్టీ యొక్క పర్సనాలిటీ की पर्सनल ఎంత విశేషమైనదిగా ఉంది. विशेष रही, सारे మొత్తము కల్పములో దేవతా స్వరూపములో ఉన్న की रॉयल्टी రాయల్టీ మరెవరికైనా ఉండేదా? रूहानी ఆత్మిక రాయల్టీ ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం గుర్తుంది కదా. को याद है, పాండవులకు కూడా గుర్తుందా? గుర్తొచ్చిందా? ఆ తర్వాత మధ్యకాలంలోకి వస్తే మధ్యకాలమైన ద్వాపరము నుండి से लेकर మొదలుకొని మీ పూజ్య చిత్రాలను जो पूज्य चित्र बनाते हैं, उन चित्रों ఆ की చిత్రాలను ఏవైతే తయారు చేస్తారో ఆ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ద్వాపరము నుండి ఇప్పటి వరకు మరే చిత్రానికైనా ఉందా? चित्र की है, चित्र तो बहुत చిత్రాలైతే చాలా మందివి ఉన్నాయి, కానీ ఇటువంటి पूर्वक पूजा ఇటువంటి విధిపూర్వకమైన పూజ और किसी आत्मा
మరే ఆత్మలకైనా ఉందా? जय ధర్మ పితలవైన धर्म पिताई जय नेता నేతలవైన అభినేతలవైన चित्र तो सबके చిత్రాలైతే అందరివి తయారవుతాయి. लेकिन चित्रों కానీ की राय చిత్రాలలోని రాయల్టీని और మరియు पूजा की राय పూజల్లోని రాయల్టీని किसी की ఎవరిదైనా చూసారా? डबल फॉरेनर्स డబుల్ ने విదేశీయులు తమ పూజను చూసారా? देखिए आप लोग మీరు చూసారా లేక కేవలం విన్నారా? कि सिर्फ सुना है ऐसे विधि ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరియు చిత్రాలలోని चमक మెరుపు रूहानी ఆత్మికత और किसकी మరెవ్వరికి ఇంతవరకు లేదు మరియు ఉండదు కూడా. क्यों ఎందుకని? प्योरिटी అది పవిత్రత యొక్క రాయల్టీ. प्योरिटी పవిత్రత యొక్క పర్సనాలిటీ. माता पिता सद्गुरु सखा तुम ही तो एक हमारे हो शिक्षक तुम्हें ఓం శాంతి. మీకు స్వాగతము. ఇవాళ 5వ రోజు సఫలతామూర్తులుగా అవ్వండి. ఇవాల్టి విషయము నిర్మాత నమ్రత అవ్యక్త సూచన. సేవలో సఫలతకు సాధనం నమ్రత. వినమ్రంగా తల వంచడము అంటే చిన్నగా కావడం కాదు, అది సఫలత ఫలంతో సంపన్నముగా అవ్వటం. సఫలత ఫలంతో సంపన్నముగా అవ్వటం. మీ బుద్ధి ఏ నిర్ణయం చేసినా అది శ్రీమతానికి అనుకూలంగా ఉండాలి. శ్రీమతం తప్ప మరే విషయము బుద్ధిలోకి రాకూడదు. బుద్ధిలో సదా బాబా యొక్క స్మృతి ఉండాలి. అప్పుడు జడ్జిమెంట్ ఆటోమేటిక్ గా సత్యమైనదిగా సఫలతతో నిండి ఆటోమేటిక్ గా సత్యమైనదిగా సఫలతతో నిండినదిగా ఉంటుంది. ఇప్పుడు మనం మోహిని తిథి నుంచి వింటాము. ओम शांति। ఓం శాంతి. सभी मौज में हैं। అందరూ ఆనందంగా ఉన్నారా? बाबा तो रोज బాబా అయితే ప్రతిరోజు పిల్లలకు भरपूर कर रहे हैं। నిండుగా बच्चे చేస్తున్నారు. संतुष्ट रहें, పిల్లలు సంతుష్టంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. सदा अपनी ఎల్లప్పుడూ माल మన दूसरे दिल से ఆదాయం పైన बाबा की అదేంటి मेहमा ఇప్పుడు सदा నిరంతరం ఉండాలి. निकलती है। అప్పుడు बाबा వాళ్ళకి कहते हैं, "जय హృదయం बाबा, నుంచి బాబా ఒక మహిమ ये हम बच्चों को వెలుగుతుంటుంది. ये బాబా ईश्वरीय మన ज्ञान दे పిల్లలకి रहे हैं ఈశ్వరీయ జ్ఞానం ఇస్తున్నారు. और हम सभी बच्चे మనమంతా కూడా పిల్లలు ईश्वरीय ज्ञान सुनते ఈశ్వరీయ గానం వింటూ వింటూ क्या बनते जा रहे हैं। ఏమి అవుతూ देवी ఉన్నాము, దేవీ దేవతలుగా बाबा ने మారుతున్నాము. आज బాబా ఇవాళ हमारे 4 स्वरूप
మన चारों युग 4 में స్వరూపులు 4 हमारी యుగాలలో रॉयल्टी మన రాయల్టీ. बाबा ने कहा सितारे బాబా तो చెప్పారు बहुत होते हैं సితారాలైతే చాలా ఉంటాయి, यहाँ पर तो తారలైతే नहीं कभी ఉంటాయి. दिखाई ఇదేంటి देते पर कई बार కానీ जब చాలా సార్లు सितारे दिखते ఎన్ని हैं తారలు కనిపిస్తాయో, हजारों की संख्या में వేలల్లో కనిపిస్తాయి. उन सितारों में से ఆ कुछ తారలలో सितारे మధ్యలో बहुत కొన్ని चमकते हैं తారలు చాలా మెరుస్తాయి. और बाबा कहते हैं आप బాబా सभी అంటారు वही మీరందరూ सितारे हो ఆ जो తారలే, बहुत चमकते हैं అంటే చాలా మెరిసే తారలు మీరు. तो हमें अपना మనము మన सम्मान है సమ్మానం ఉంది మనకి. किसके बच्चे हैं ఎవరి పిల్లలము. बाबा ने బాబా इतने लाखों करोड़ों ఎన్నో లక్షల में से चुन के हमें కోట్లాది अपना మంది बच्चा बनाया వాళ్ళ మనుషులలో చూసి ठीक बना रहे हैं ఎన్నుకుని మన लायक పిల్లల్ని बना చేస్తున్నారు. रहे हैं లాయక్ అంటే इसलिए बना रहे हैं యోగ్యులుగా చేస్తున్నారు. ఎందుకంటే कि अपना ఇది भाग्य మన तो है ही మన భాగ్యం అయితే लेकिन ఉంది, हम बाबा का కానీ नाम మనం भी బాబా యొక్క प्रत्यक्ष మన करें పేరు కూడా ప్రత్యక్షం చెయ్యాలి. इसलिए माँ बाप बच्चे को అందుకని पढ़ाते हैं తల్లిదండ్రులు लायक పిల్లల్ని बनाते हैं చదివిస్తారు, యోగ్యుల్ని एक तो చేస్తారు. कुल की शोभा ఒకటైతే ఒక కులం యొక్క శోభ तो ఉంటుంది. इसलिए हम सभी మనం बाबा అందుకని के మనం కూడా बहुत బాబా बहुत యొక్క చాలా अमूल्य చాలా रत्न हैं అమూల్యమైన అమూల్య రత్నాలము, चमकते हुए सितारे మెరుస్తున్న चमकती సితారలము, हुई తారలము, చాలా లక్కీ ये మనము. सब हमारा सम्मान ఇవన్నీ కూడా మన సమానము. और इस सम्मान को ఈ सामने సమానం रखते हुए తోటి ముందు పెట్టుకుని हमें एक మనము विशेषता ఒక बाबा విశేషత देखना चाहते బాబా हैं और वो है పెట్టుకుని नम्रता బాబా విశేషత చూడాలనుకుంటున్నారు. అది నమ్రత. नम्रता अर्थात నమ్రత निरंकारी అంటే నిరంకారి. किसी भी बात ఏ का విషయం मैं और కానీ मेरा भाव నేను నాది అన్నది, किसी भी बात में अहम ఏ भाव విషయంలో కూడా అహం భావన ఉండకూడదు. मेरे में तो देखो ये నాలో सब అయితే ఇది ఉంది, विशेषताएं तो అంటే बाबा भरेगा విశేషాలు అయితే బాబా నింపుతారు. विशेषताएं तो बहुत है విశేషాలు అయితే చాలా ఉన్నాయి, डेली लेकिन उसका కానీ अहंकार नहीं దాని అహంకారం లేదు, बाबा दे ఉండకూడదు. रहा है బాబా इसकी ఇస్తున్నారు. अमानत है దీన్ని ఎవరి यूज ఎవరి करो कितना भी करो మన మన बेअर्थ करो ఖజానాని बाबा యూజ్ मना नहीं చేసుకోండి, करते ఉపయోగించండి, और ये कहते అనంతంగా हैं యూజ్ చేసుకోండి. మా బాబా जो ఆపరు. गिफ्ट मिली है మళ్ళీ बाबा అంటారు, से బాబా అంటారు, ఇది మీకు బహుమతి वो यूज దొరికింది, करो దీన్ని ఉపయోగించుకోండి, लेकिन अभिमान కానీ मत करो అభిమానము మాత్రం और क्या పెట్టుకోకండి. है, कई बार చాలా पता भी नहीं సార్లు लगता है कि తెలియదు अभिमान కూడా అభిమానం ఉందని. लेकिन अभिमान के साथ కానీ అభిమానంతో పాటు थोड़ा थोड़ा लोभ కొంచెం आएगा కొంచెం थोड़ा లోభం थोड़ा వస్తుంది, क्रोध కొంచెము आएगा క్రోధం వస్తుంది, थोड़ा थोड़ा मोह కొంచెము आता మోహం వస్తుంది. है एक बार बाबा ने कहा था ఒకసారి బాబా 5 చెప్పారు, 5 भाइयों का आपस में बहुत ఏంటి प्रेम है అన్నదమ్ముల్లో మంచి ప్రేమ एक आता ఉంటుంది. है तो ఒకళ్ళు सब आ వస్తారు, जाते हैं అంటే నా మిగతా అందరూ వస్తారు. काम आएगा तो क्रोध అంటే आएगा పని लोभ है కామం వస్తే క్రోధం लोभ వస్తుంది, मोह अहंकार క్రోధం వస్తే మోహం, ऐसे ही అహంకార్, अहंकार आता ఇలాగా है అహంకార్ రాగానే तो उसमें अपन में प्यार అప్పుడు నేను నాది అన్నది सभी विकार ఉంటుంది. आ जाते हैं అన్ని तो అది इसलिए बाबा అది कह నేను रहे हैं నాది అని ఉంటే అన్ని వికారాలు వస్తాయి. అందుకని బాబా नम्रता అంటున్నారు, उसके लिए क्या నమ్రత, करना है దానికోసం ఏం చేయాలి? सेवा की సేవలో सफलता का సఫలతకు సాధనం साधन है నమ్రతం. नम्रता बहुत सिंपल बड़ा చాలా अच्छा एग्जाम्पल చాలా देते हैं చిన్న సింపుల్ कि जब విషయము. पेड़ होता దీని है ఉదాహరణ वो ఏంటి? फलों से लदा हुआ होता है వృక్షము అది ఫలం वो తోటి झुक నిండి जाता है ఉన్నప్పుడు అది వంగిపోతుంది. ఫలంగా నిండుగా ఉన్నప్పుడు, उसके वजन పళ్ళతోటి से నిండుగా ఉన్నప్పుడు వంగుతుంది. परंतु కానీ उस पर बाबा एग्जाम्पल भी देते బాబా हैं ఉదాహరణ కూడా ఇస్తున్నారు. क्या कहते हैं बाबा ఏమంటారు బాబా? कि निर्माण बन झुकना వినమ్రంగా या कोई తల छोटा వంచడం बनना नहीं అంటే చిన్నగా కావడం కాదు. मैं कोई किसी से कम हूँ నేను मैं भी ఎవరికైనా करके తక్కువ दिखाऊं ఉన్నానా, నేను नहीं చేసి చూపిస్తాను, नहीं कम तो అలా कोई అని नहीं కాదు. है తక్కువ అయితే ఎవరూ లేరు. परंतु बाबा కానీ कहते हैं బాబా అంటారు, అది सफलता के సఫలత फल ఫలంతో संपन्न बनना సంపన్నముగా అవ్వటం. हर कदम में మీ ప్రతి सफलता అడుగులో సఫలత ఉంది, होती भी है होगी भी ఉంటుంది కూడా, बाबा అలానే कहते हैं ఉంటుంది కూడా. బాబా लेकिन అంటారు, क्या करना है మీ सफलता బుద్ధి के फल से సఫలత యొక్క संपन्न ఫలంతో సంపన్నంగా అవ్వాలి. कितने फल लेते हो सफलता के बुद्धि में भी మీ निर्णय బుద్ధి करें ఏ నిర్ణయం చేసినా कि मैं श्रीमत అది के శ్రీమతానికి అనుకూలంగా अनुकूल ఉండాలి.
श्रीमत के सिवाय శ్రీమతం और తప్ప कोई बात మరే बुद्धि में విషయము न आए। బుద్ధిలోకి రాకూడదు. बाबा की श्रीमतों में బాబా యొక్క శ్రీమతం మనకి बंधनों से मुक्त करती బంధనాల है, నుంచి ముక్తి చేస్తుంది. श्रेष्ठ कर्म की कमाई శ్రేష్ఠ कराती కర్మ है। యొక్క అదేంటి, बाबा कहते हैं ఆదాయం कि बुद्धि में सदा बाप की स्मृति हो, సంపాదనిస్తుంది. బుద్ధిలో तो సదా బాబా యొక్క automatically స్మృతి ఉండాలి. అప్పుడు जजमेंट सत्य జడ్జిమెంట్ होगी ఆటోమేటిక్ గా సత్యమైనదిగా और सफलता वाली होगी। సఫలతతో నిండినదిగా क्योंकि ఉంటుంది. बहुत समय मनुष्य ఎందుకంటే का చాలా సమయము ठीक మనుషులు है कि नहीं, ये करना चाहिए कि नहीं, ఇది 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 సరిగా ఉందా काफी లేదా, ఇది समय చెయ్యాలా उसमें కాదా, ఇలా निकल చాలా जाता है। సమయము దాంట్లో मन के నడిచిపోతుంది. संकल्प మనసు యొక్క बुद्धि में ये సంకల్పము सब బుద్ధిలో संकल्प అదేంటి అన్ని चलते ही సంకల్పాలు रहते हैं। నడుస్తూనే ఉంటాయి. परंतु बाबा क्या కానీ कहते हैं, బాబా ఏం చెప్తున్నారు? मन क्या कहता है, మనసు बाबा क्या ఏమంటోంది, कहते हैं, బాబా ఏమంటున్నారు? हमारी मर्यादाएं మన क्या कहती మర్యాద ఏమంటుంది? हैं, यज्ञ के नियम क्या యజ్ఞం कहते యొక్క हैं, నియమాలు ఏమంటున్నాయి? हमारे మన कुलानुसार కుల क्या बात शोभा కులానుసారంగా देती है, ఏ क्या नहीं। విషయము శోభ तो ఇస్తుంది? हर बात అలాగా ప్రతి बुद्धि में విషయం स्पष्ट ప్రతిసారి रहती है। బుద్ధిలో స్పష్టంగా ఉంటుంది. और जब बुद्धि में स्पष्ट బుద్ధిలో होती है, స్పష్టంగా निर्णय ఉన్నప్పుడు करना सहज है। నిర్ణయం చేయడము సహజం అవుతుంది. और जब हम करते भी हैं మనం చేస్తున్నప్పుడు కూడా तो उसमें सफलता भी దాంట్లో होती సఫలత है। కూడా ఉంటుంది. तो हर एक अपने अंदर ప్రతి ఒక్కళ్ళు संकल्प తమలో करे, సంకల్పం చేసుకోండి, मनन चिंतन మనన करे చింతనం చేయండి. कि मुझे न నాకు केवल ఇది ఒక కేవలము विनम्रता నమ్రత परंतु दूसरों को भी కాకుండా ఇతరులకు मान కూడా देना। గౌరవం ఇవ్వాలి. हर एक की बात ప్రతి ఒక్కళ్ళ स्वीकार करते हुए విషయము उनको भी मान देना। స్వీకారం చేస్తూ వాళ్ళకి గౌరవం ఇస్తూ बाबा ఉండండి, हमेशा నడుస్తూ कहते हैं ఉండండి. बच्चे బాబా ఎప్పుడు చెప్తారు, सुखी పిల్లలు रहो, సుఖం ఇవ్వండి, सबको खुश करो, అందరికీ उससे क्या సంతోషపరచండి. दिल की दुआएं దానితోటి निकलती हैं। హృదయం నుంచి तो ఆశీర్వాదాలు लक्ष्य यही పలుకుతాయి. रखना है, లక్ష్యం అయితే ఇదే सबको పెట్టుకోవాలి. అందరికీ सदा మనము खुश रखें, ఎల్లప్పుడూ సంతోషం పెట్టాలి. सदा सुखी रखें। సంతోషం ఎప్పుడు उसके लिए సంతోషం ఇస్తూ ఉండాలి. नम्रता దానికోసము बहुत నమ్రత जरूरी చాలా है। అవసరము. ओम ఓం శాంతి. అవ్యక్త మురళి రివిజన్ 969 నుంచి నడిచిన 572 అవ్యక్త से మురళి రివిజన్. ज्ञान జ్ఞాన के రత్నాలు रत्न మరియు और స్నేహ स्नेह ముత్యాలు. के मोती। అవ్యక్తవాణి అవ్యక్తవాణి तारीख है తేదీ 11 11 जुलाई 1974. मुरली में दी गई మురళిలో डायरेक्शन से ఇచ్చిన డైరెక్షన్లతోటే सर्व సర్వ कमियों से బలహీనతలు छुटकारा। అన్ని నుంచి ముక్తి जिस పొందుతాము. समय वृत्ति ఏ और సమయంలో दृष्टि चंचल వృత్తి होती మరియు है, దృష్టి చంచలనం उस అవుతుందో समय स्वयं ఆ को ये సమయమే समझना चाहिए ఇది అర్థం చేసుకోవాల్సి कि ఉంటుంది. क्या मैंने నేను सर्व సర్వ संबंधों की సంబంధాల యొక్క सर्व సర్వ रसनाएं बाप द्वारा రసనాలు బాబా ద్వారా प्राप्त नहीं की ప్రాప్తి है। చేసుకోలేదా? कोई रस रह ఎవరైనా गया है అదేంటి क्या, రస నది कि మిగిలి ఉంటే जिस कारण दृष्टि ఇందుకు और ఏమిటి, वृत्ति దీని కారణము चंचल దృష్టి మరియు होती है। వృత్తి చంచలనం అవుతుంది. जिस संबंध ఏ से సంబంధం తోటి కూడా वृत्ति और వృత్తి दृष्टि మరియు దృష్టి चंचल होती है, చంచలనం అవుతుందో उसी ఆ संबंध की అదేంటి रसना సంబంధం యొక్క రస यदि అదేంటి बाप से ఒకవేళ బాబా తోటి लेने का अनुभव करो తీసుకుని तो అనుభవం क्या दूसरी చేస్తే तरफ दृष्टि जाएंगी? ఇతరు వైపు మళ్ళీ దృష్టి వెళ్తుందా? समझो, అర్థం कोई చేసుకోండి. मेल की ఎవరైనా फीमेल की तरफ दृष्टि మేలు जाती లేదా మేలుకి या ఫిమేల్ వైపు फीमेल की मेल की స్త్రీ तरफ అంటే जाती పురుషుడికి है, స్త్రీ వైపు तो దృష్టి क्या बाप వెళ్తుంది. లేదా सर्वरूप స్త్రీకి धारण नहीं कर పురుషుని सकता? వైపు దృష్టి వెళ్తే మళ్ళీ బాబా స్వరూప साजन व సర్వరూపణ सजनी ధారణ के रूप में చేసుకోలేరా? भी సాజన్ మరియు बाप से సజని యొక్క सजनी రూపంలో बन కూడా व బాబా साजन తోటి बन సజని అయ్యి कर లేదా సాజన్ अतीन्द्रिय అయ్యి सुख का जो అతీంద్రియ रस సుఖము యొక్క ఏదైతే सदा రసం ఉందో सदा काल ఎల్లప్పుడూ स्मृति में సదాకాలము और స్మృతిలో समर्थि మరియు में लाने సమర్థిలో वाला है, తీసుకుని వచ్చి
वह అవి अनुभव ఆ नहीं कर అనుభవము सकते हो। చెయ్యలేరా? बाप से सर्व బాబా తోటి संबंधों की సర్వ रस సంబంధాల व రస్ని स्नेह का లేదా अनुभव స్నేహం యొక్క न అనుభవము होने के कारण లేని కారణంగా देहधारी में वृत्ति और దేహధారంలో दृष्टि వృత్తి దృష్టి चंचल होती है। చంచలము అవుతుంది. ऐसे समय में ఇలాంటి बाप సమయంలో को బాబాకి धर्मराज के रूप में ధర్మరాజ రూపంలో सामने लाना ముందు चाहिए తీసుకురావాల్సి और ఉంటుంది. स्वयं को దీంట్లో స్వయాన్ని एक रौरव ఒక नरकवासी व నరకవాసి अविष्टा का లేదా कीड़ा समझना चाहिए ఒక కీడ और అని सामने అనుకోవాలి. देखो అప్పుడు ముందు कि చూసుకోవాలి कहाँ मास्टर ఎక్కడ మాస్టర్ सर्वशक्तिमान సర్వశక్తిమాన్ और कहाँ మరియు मैं ఎక్కడ పదేంటి इस నేను समय क्या ఈ बन गया। సమయము ఏమైపోయాను. रौरव రౌరవ్ नरकवासी నరకవాసి विष्टा का విష్ట कीड़ा యొక్క ऐसे కీడ ఈ स्वयं ఎలాగా का స్వయం रूप యొక్క सामने రూపము लाओ ముందుకు తీసుకురండి और तुलना మరియు करो తులన कि कल చేసుకోండి. क्या था నిన్న ఏమై और अब ఉన్నారు, क्या ఇప్పుడు हूँ। ఏమయ్యారు. तख्त नशीन తగ్త से क्या बन गए हो। సింహాసనాధికారి నుండి तख्त ఏమైపోయాను. ताज को సింహాసనము छोड़ क्या ले रहा కిరీటము వదిలి ఏం తీసుకుంటున్నాను. गंदगी। ఈ तो उस समय क्या बन అశుద్ధము. गए। అప్పుడు మరి गंदगी ఏమైపోయారు. को देखने वाला అశుద్ధాన్ని व धारण చూసేవాళ్ళు करने కూడా वाला లేదా कौन ధారణ हुआ। చేసుకునే వాళ్ళు ఏమవుతారు. गंदा काम करने అదేంటి वाले को क्या అశుద్ధము कहते हैं। పని చేసే వాళ్ళని ఏమంటారు. बिल्कुल जिम्मेवार ఒక आत्मा అదేంటి से ప్ర- जवाबदार बन జిమ్ जाओ। బాధ్యులైన ఆత్మ నిర్మించి अच्छा జవాబిచ్చే आगे की వారి కింద मुरली कल అయిపోతారు. सुनेंगे। మిగతా మురళి రేపు ओम విందాము. शांति। ఓం శాంతి.